హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈరోజు మనము ఒక సీనియర్ మోస్ట్ టెక్నీషియన్తో ఉన్నాము. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది వారికి కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అదేవిధంగా కూలర్ అసెంబ్లింగ్, కూలర్ ఫిట్టింగ్స్, కూలర్ సర్వీస్ రిలేటెడ్గా వారికి ఉన్న అనుభవం మనతో షేర్ చేసుకోవడానికి మిస్టర్ శ్రీకాంత్ గారు వచ్చారు ఆదిలాబాద్. వారిని అడిగి చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్కి వారి ద్వారా సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం శ్రీకాంత్ గారు. మనకు కూలర్స్ లో 2 రకాలుగా ఉంటాయి కదా, ఒకటి హనీకాంబ్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఇది గ్రాస్ది కదా. ఏది బెస్ట్ అంటారు కూలర్స్ లో? ఐరన్ బాగుంటది. ఓకే, ఐరన్ తీసుకుంటే మీకు కూలింగ్ బయట పెట్టుకుంటే బయట అనేది వెంటిలేషన్ మొత్తం వస్తూ ఉంటుంది. హనీకాంబ్ అనేది కూడా అది ఎట్లాంటి కూలింగ్ 2 years కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది హనీకాంబ్ ప్యాడ్స్. హనీకాంబ్ ప్యాడ్స్. ఓకే, ఇది మాత్రం 1 year కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గడ్డి అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. హనీకాంబ్ ప్యాడ్స్ అయితే 2 years ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎలా ఉంటది అంటారు? దీనికి ఎలా ఉంటది, దానికి ఎలా ఉంటది? ఈ కాస్ట్ వచ్చేసి మీకు 200 rupees పర్ సైజ్ బట్టి ఉంటది. అయితే హనీకాంబ్ అని వచ్చేసి మీకు అలా సైజు అనేది మీకు షీట్ వస్తుంది. అంటే ఫీట్ హిసాబ్ లో ఉంటది అంటారా? ఫీట్ హిసాబ్ లో ఉంటది. 1500 rupees షీట్ ఉంటది. ఓకే, దాంట్లో అది మొత్తం సైజ్ స్టడీ చేసుకొని చేసుకోవాలి. అచ్చా, ఒక టెక్నీషియనే చేయగలుగుతారు. అది కంపల్సరీ అది హనీకాంబ్ గా 2 years కి ఒకసారి చేంజ్ చేయాలి. ఇది ఎవ్రీ ఇయర్ కి ఒకసారి చేంజ్ చేయాలి. చేంజ్ చేయకపోవటం వల్ల వచ్చే నష్టాలు? వాటర్ అనేది మీకు కూలింగ్ కాదు. ఓకే, డస్ట్ పట్టుకుంటుంది. ఓకే, అది ఎట్లా అంటే మళ్ళీ మీకు మాస్కిటోస్ డస్ట్ అనేది మొత్తం పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఓకే. మనకి ఏ సైజ్ కూలర్స్ బెస్ట్ అంటారు? ఒక ముగ్గురున్న ఫ్యామిలీస్ ఉన్నారు, ఏ సైజ్ కూలర్ బెస్ట్? ఎన్ని లీటర్స్ కూలర్స్ బెస్ట్? ఫస్ట్ మీకు చిన్న ఫ్యామిలీ ఉంటే 3.5 ఉంటుంది. అందులో మీకు 15 సైజ్ 15 inch మోటార్ వస్తుంది. 15 inch. ఓకే, మీరు ఇందులో కంఫర్ట్ అయితే చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. 15 inch మోటార్ ఉంటుంది. ఓకే, అందులో మీకు అడ్జస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఓకే, అన్ని కూలింగ్ అనేది బయట పెట్టుకుంటే బయటకి వెళ్ళాలి. అంటే మిడిల్ క్లాస్ ఇది వాడచ్చు. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా బజాజ్ ఇట్లా కొన్ని హ్యావెల్స్ కంపెనీస్ లో లీటర్స్ లాగా ఉంటాయి కదా. అయితే ఇది ఎన్ని లీటర్స్? ఓన్లీ ఫైబర్స్ వల్ల ఉంటాయి కంపెనీస్ లలో. ఇది లోకల్ బ్రాండ్ కాబట్టి ఓన్లీ మహారాష్ట్ర నుంచి మనకి సప్లై రాదు. అచ్చా, మెటీరియల్ లో 2 ఉంటాయి, ఒకటి ఫైబర్, ఒకటి ఐరన్. ఈ ఐరన్ వచ్చేసి లోకల్ మేడ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, చంద్రపూర్, నాగ్పూర్, అక్కడ నుంచి సప్లై ఆదిలాబాద్ సప్లై వస్తుంది. ఇప్పుడు ఇది అన్ని జాగాల్లో దొరకదు కాబట్టి ఫైబర్ కూలర్స్ లో ఒక 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎన్ని లీటర్స్ తీసుకోవాలి? 20 liters ఉంటుంది. 20 ఉంటది. ఎన్ని లీటర్స్ తీసుకోవచ్చు? 20-25 liters ఉంటుంది. ఓకే, ఇందులో మీకు సరిపోతుంది. పోయే అవసరం ఉండదు వాటర్. ఇప్పుడు 40 లీటర్స్ అట్లా కూడా ఉన్నాయి కదా. 40 liters అనేది మీకు ఎట్లా అంటే జంబో ఉంటుంది. అవును, బాహుబలి టైప్ వస్తుంది. ఓన్లీ బ్యాక్ సైడ్ వన్ సైడ్ హనీకాంబ్ వస్తుంది. అంటే 3-way హనీకాంబ్ అని అంటున్నారు కదా. 3 ఉండదు, ఓన్లీ ఒకటి వస్తుంది. సైడ్ కూడా ఉంటుంది హనీకాంబ్. అది వేరే సైజ్ అంటే సైజ్ బట్టి మారుతా ఉంటది. ఓకే, ఓకే. మనకు కూలర్ కు ఎంత కరెంటు కాలుతుండొచ్చు అప్రాక్స్? అంటే మనకు తక్కువనే కాస్తుంది. మనకు ఎట్లా అంటే సైజు మనకు మోటార్ సైజ్ ఉంటుంది. ఓకే, 1 inch మోటార్ తీసుకుంటే మీకు 300 లోపల వస్తుంది. ఓకే, 15 మోటార్ వస్తుంది. మన వాడే అంత ఉంటుంది. సరే, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఫర్దర్ గా మీకు కాంటాక్ట్ అవుతాము. మనకు వ్యూవర్స్ అడిగే డౌట్స్ లో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఇది ఫ్రెండ్స్, మనకు టెక్నీషియన్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను.